వర్షాకాలంలో తిరుమల ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో టీటీడీ శరవేగంగా మరమ్మతు పనులను చేస్తోంది. ఢిల్లీ, చెన్నై ఐఐటీ నిపుణులతో పాటు కేరళ రాష్ట్రం కొల్లాంకు చెందిన అమృత విశ్వవిద్యాలయంకు ప్రొఫెసర్ల సలహాలు కూడా పాటిస్తోంది. అయితే వారి సూచనల మేరకు రెండవ ఘాట్ రోడ్లోని పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడకుండా టీటీడీ మరమ్మతు పనులను ప్రారంభించింది. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడకుండా టీటీడీ ఎలాంటి మరమ్మతు పనులను చేస్తుందో అన్న అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ ని మా తిరుమల కరెస్పాండెంట్ జితేంద్ర కుమార్ అందిస్తారు. ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడకుండా టీటీడీ శరవేగంగా మరమ్మతు పనులు చేపట్టింది. 2021 సంవత్సరం నవంబర్లో కురిసినటువంటి వర్షాలకు రెండవ ఘాట్ రోడ్లోని 16వ కిలోమీటర్ వద్ద పెను విధ్వంసం సంభవించడంతో అక్కడ 3 రోడ్లు కూడా దెబ్బతినడం, భారీగా రాళ్లు పడడం, ఘాట్ రోడ్డు కూడా మూసివేసి ఒకే ఘాట్ రోడ్లో అటు తిరుమల నుంచి తిరుపతికి, ఇటు తిరుపతి నుంచి తిరుమలకు కూడా వాహనాలను అనుమతించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఐఐటీ నిపుణుల బృందాన్ని టీటీడీ తిరుమలకు పంపించి ఘాట్ రోడ్లో ఎక్కడెక్కడ కొండ చర్యలు విరిగిపడేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళ చేత ఈ ఘాట్ రోడ్లో పూర్తిగా కూడా సర్వేను కూడా చేయించింది. అటు తర్వాత ఐఐటీ నిపుణులు పోయినటువంటి కొద్ది రోజులకే తిరిగి మళ్ళీ కురిసినటువంటి వర్షానికి ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడటంతో డిజాస్టర్ మేనేజ్మెంట్లో నిపుణులైనటువంటి కేరళ రాష్ట్రం కొల్లాంకు చెందినటువంటి అమృత వర్సిటీ సంబంధించినటువంటి నిపుణులు కూడా తిరుమలకు రప్పించి డ్రోన్ కెమెరాల చేత ఘాట్ రోడ్లో ఎక్కడెక్కడ కొండ చర్యలు విరిగిపడేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాళ్ళ చేత సర్వే నిర్వహించి వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఆధారంగా ప్రధానంగా తిరుమలకు వచ్చేటటువంటి రెండో ఘాట్ రోడ్లో 8.8 కిలోమీటర్ నుంచి 12 కిలోమీటర్ల వరకు కూడా పలు చోట్ల భారీ కొండ చర్యలు కూడా విరిగిపడేటట్టు అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ వెనువెంటనే కూడా మరమ్మతు పనులు చేయాలని చెప్పి కూడా వాళ్ళు సూచించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడకుండా కూడా టీటీడీ గత 6 మాసాలకు కూడా మరమ్మతు పనులు కూడా చేయిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. 8.8 కిలోమీటర్ వద్ద ప్రస్తుతం కొండ చర్యలు విరిగిపడకుండా కూడా ఇక్కడ సిబ్బంది మరమ్మతు పనులు చేస్తున్నారు. ముందుగా ఆ కొండలపైన ఉన్నటువంటి చెట్లంతా కూడా తొలగించేసి అటు తర్వాత రాక్ ఫిల్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిన తర్వాత సిమెంట్తో పూర్తిగా ఈ కొండ చర్యలపైన ఫిల్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే దాదాపుగా ఘాట్ రోడ్లో ఉన్నటువంటి 10వ కిలోమీటర్ నుంచి 16వ కిలోమీటర్ వరకు పలు చోట్ల కూడా ఈ రాక్ ఫిల్లింగ్ పనులనైతే ఇంజనీరింగ్ శాఖ అధికారులు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రధానంగా ఏదైతే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలోనే ఇంజనీరింగ్ అధికారులు కూడా మరమ్మతు పనులు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎక్కడైతే పనులు జరుగుతున్నాయో ఈ ప్రదేశం నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా ఇంకా పనులు కొనసాగించాల్సిన అవకాశం ఉంది. ఈ పనులంతా కూడా పూర్తయితే ఘాట్ రోడ్లో ఈ కొండ చర్యలు విరిగిపడకుండా కూడా పూర్తిగా అధికారులు అయితే నిపుణులు సూచించిన మేరకు కూడా పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ కూడా మొదటి ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడేటటువంటి అవకాశం లేదు. అయితే రెండవ ఘాట్ రోడ్ ఏదైతే తిరుపతి నుంచి తిరుమలకు వచ్చేటటువంటి ఘాట్ రోడ్ ఉందో ఆ ఘాట్ రోడ్లో మాత్రం మొత్తం 8 ప్రదేశాల్లో కొండ చర్యలు విరిగిపడేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు టీటీడీకి నివేదికలు సమర్పించిన నేపథ్యంలో ముందుగా 16వ కిలోమీటర్ నుంచి ఈ పనులను ప్రారంభించి ఇప్పటికే 10వ కిలోమీటర్ వరకు కూడా ఈ పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అత్యంత ప్రమాదకరమైన 8.8 నుంచి 10 కిలోమీటర్ లోపల మరమ్మతు పనులు చేయాల్సినటువంటి నేపథ్యంలో ఈ పనులను ఇక్కడైతే ప్రస్తుతం సిబ్బంది కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. మరో 2 నెలల పాటు కూడా ఈ పనులు కొనసాగే అవకాశం ఉంది. ఇది ఘాట్ రోడ్లో కొండ చర్యలకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ లోకేష్తో జితేంద్ర కుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.